నమస్తే. అఖిలేష్ యాదవ్ గారి ఎంట్రీతో ఇప్పుడు తెలంగాణ రాజకీయాల్లో మార్పు చేర్పులు జరగచ్చు అంటున్నారు రాజకీయ విశ్లేషకులు. ఎందుకంటే రీసెంట్గానే ఇటు ఎక్స్ సీఎం ఇప్పుడు ప్రజెంట్ ఉన్న సీఎంని మీట్ అవ్వడం జరిగింది. సో ఇదే అంశం మీద ఒకసారి విశ్లేషణ తీసుకునే ప్రయత్నం చేద్దాం. ప్రస్తుతం మనతో జర్నలిస్టు సిఎస్ రావు గారు ఉన్నారు. వెల్కమ్ చెప్దాం. హలో సార్. హలో సార్, ఎందుకని అంటారు సార్ ఇద్దరిని ఒకేసారి కలవడం? ఇప్పుడు తెలంగాణలో బీసీ కార్డు ప్లే చేస్తున్నారు. ఎస్. ఎవరు? బీఆర్ఎస్ పార్టీ. 2014 నుంచి 2023 వరకు అధికారంలో ఉన్నటువంటి బీఆర్ఎస్ పార్టీ బీసీ కార్డు ప్లే చేస్తున్నారు. ఇప్పుడు మరోవైపు బీఆర్ఎస్ పార్టీ నుంచి బయటకు వచ్చినటువంటి కవిత గారు బీసీ కార్డు ప్లే చేస్తున్నారు. ఇంకొక వైపు కాంగ్రెస్ పార్టీ బీసీ కార్డు ప్లే చేయడంతో పాటు మేమే బీసీలకు అండగా ఉంటామని చెప్పి దాదాపు 42% రిజర్వేషన్లు మేమే ఇస్తామని చెప్పి బిల్లు పాస్ చేశారు. అది సెంట్రల్కి పంపించారు. అది పెండింగ్లో ఉంది, కోర్టులో ఉంది. సో ఎవరికి వాళ్ళే బీసీ అనేటువంటి కార్డుని బయటికి తీసి రాజకీయాలు మొదలుపెట్టారు తెలంగాణలో. అసలు బీసీకి ఎవరైనా చేశారు అని అంటే అది తెలుగుదేశం పార్టీ అనేది నేను చెప్పడం కాదు, తీర్మానాలనే పదే పదే చెప్తూ ఉన్నాడు. ఓకే. ఆయన బీసీ ప్రతినిధిగా ఇప్పుడు బీసీలు అందరూ 55% ఉన్నాము, రెడ్డి ఓట్లు వద్దు, వెలమ ఓట్లు వద్దు, ఎవడు ఓట్లు వద్దు, మనం వేసుకుందాం అని చెప్పి ప్రచారం మొదలు పెడుతున్నాడు ఆయన. సో ఆయన ఏం చెప్తున్నారు? బీసీలకు ఏ పార్టీ ఏం చేయలేదు, చేసింది ఒక తెలుగుదేశం పార్టీ అని చెప్పి ఆయన చెప్తున్నాడు. సో కాబట్టి తెలుగుదేశం పార్టీ ఒకవేళ తెలంగాణలోకి వస్తే అప్పుడు పరిస్థితి ఏంటి అనేది గత కొన్ని రోజులుగా కొంతకాలంగా తర్జన భర్జన పడుతుంది బీఆర్ఎస్ పార్టీ. ఇలాంటి పరిస్థితుల్లో బీసీ నాయకుడిని తీసుకొస్తే క్రేజ్ ఏమైనా ఉంటుందా అనేది సహజంగా ఏ పార్టీ అయినా ఆలోచిస్తుంది. అలా వచ్చినటువంటి ఆలోచనలో భాగంగానే అఖిలేష్ యాదవ్ని కలవడం, కేటీఆర్ ఇవన్నీ జరిగాయి అనేది ఒకటి. కేసీఆర్ కూడా కలిసినట్టున్నాడు వెళ్ళి. అయితే ఫస్ట్ అక్కడి నుంచి వచ్చిన తర్వాత ఉత్తరప్రదేశ్ నుంచి ఫస్ట్ రేవంత్ రెడ్డి గారిని కలిశారు. రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి ప్లస్ ఇండియా కూటమిలో సమాజ్వాదీ పార్టీ కీలక భాగస్వామి, సమాజ్వాదీ పార్టీ అధినేత ఆయన అఖిలేష్ యాదవ్. సో ఆయన రేవంత్ రెడ్డి గారిని కలిశారు. ఆ తర్వాత వెళ్ళి కేటీఆర్ గారిని కూడా కలిశారు. కలిసి ఆయన ఏమన్నారు? తెలంగాణలో రాజకీయ మార్పులు, భారీ మార్పులు వచ్చే అవకాశం ఉంది అని చెప్పి ఒక వ్యాఖ్య చేశాడు. ఆ వ్యాఖ్య ఎందుకు చేశారు? అసలు అఖిలేష్ యాదవ్ వచ్చారు, ఇద్దరిని కలిశారు. ఆయన వ్యాఖ్య చేయకుండా వెళ్ళినట్టయితే ఇలాంటిది రాదు అసలు. రాజకీయ మార్పులు భారీగా జరిగే అవకాశం ఉంది అని అన్నారు. రాజకీయ మార్పులు అంటే ఏంటి? ప్రభుత్వంలో మార్పులా, లేదంటే బీఆర్ఎస్ పార్టీకి సంబంధించినటువంటి మార్పులా? ఏ మార్పులు, ఎక్కడ మార్పులు జరుగుతాయి అనేది ఇప్పుడు తర్జన భర్జన పడుతున్నారు రాజకీయ వర్గాలు. ఎందుకంటే అఖిలేష్ యాదవ్ వాళ్ళిద్దరిని కలిసిన తర్వాత చేసినటువంటి వ్యాఖ్య కాబట్టి ఎలాంటి మార్పులు చేయబోతున్నారని. పోనీ దేశకీ నేత కేసీఆర్ గారు మళ్ళీ ఇంకోసారి ఆ నినాదంతో బయటకు వస్తారా? ఎందుకంటే 2023 అసెంబ్లీ ఎన్నికలకు ముందు దేశకీ నేత అంటూ మహారాష్ట్ర నుంచి ఆయన ఉత్తరప్రదేశ్, పశ్చిమ బెంగాల్ ఇవన్నీ వెళ్ళొచ్చారు, హర్యానా ఇవన్నీ వెళ్ళొచ్చారు, జార్ఖండ్ కూడా వెళ్ళారు. వెళ్ళి దేశకీ నేత రాబోయే 2 రోజుల్లో 100 ఎంపీ స్థానాలు మనకు ఇస్తే కనుక మనమే చక్రం చెప్పొచ్చు సెంటర్లో అని చెప్పారు కేసీఆర్ గారు. నరేంద్ర మోడీ గారికి పరిపాలన చేత కాదు, నీళ్లు, నిధులు, నియామకాలు ఇవన్నింటినీ ఎట్ట చేయాలో ఆయనకి తెలియదు, నేను చేసి చూపిస్తాను అని చెప్పి ప్రెస్ మీట్లో అనేక సందర్భాల్లో చెప్పారు ఆయన. సో అందుకు ఆ కోణం నుంచి మళ్ళా ఆ దిశగా అడుగులు వేయడానికి అఖిలేష్ యాదవ్ గారిని పిలిపించుకున్నారా? అది అఖిలేష్ యాదవ్ గారిని కలిశారా? ఉత్తరప్రదేశ్ అనేది చాలా కీలకం భారతదేశంలో, పెద్ద రాష్ట్రం, 80 ఎంపీ స్థానాలు ఉన్నాయి. సో ఉత్తరప్రదేశ్ నుంచే ఈసారి కేసీఆర్ గారు దేశకీ నేత అనే ప్రచారాన్ని మొదలు పెట్టబోతున్నారా? అంతకుముందు మహారాష్ట్ర నుంచి మొదలు పెట్టారు. సో అక్కడ బిగినింగ్లోనే, ఆదిలోనే అది కూలిపోయింది ఆ ప్రయత్నం. ఇప్పుడు మళ్ళీ ఉత్తరప్రదేశ్ నుంచి మొదలు పెట్టడానికి అఖిలేష్ యాదవ్ గారిని ఏమన్నా లైజరింగ్ చేసుకుంటున్నారా అనేది. ఎందుకంటే అక్కడ కాంగ్రెస్ పార్టీ, యాక్చువల్గా సమాజ్వాదీ పార్టీ కూటమిలో ఉన్నాయి, ఇండియా కూటమిలో. ఇండియా కూటమిలో ఉన్నటువంటి పార్టీతోటి కేటీఆర్ గారు కలిశారని అంటే రాబోయే రోజుల్లో దేశ రాజకీయాల్లో వీళ్ళు ఏమన్నా మళ్ళీ చక్రం తిప్పాలనుకుంటున్నారా? మళ్ళా అంటే ఇప్పటికేం చెప్పలేదులే, అది వేరే విషయం. అంటే ఆ ప్రయత్నం ఏమైనా చేయాలనుకుంటున్నారా? గతంలో ఏం చెప్పారు? నేను విమానం కొనుక్కుంటున్నాను, హెలికాప్టర్లు 3 కొనుగోలు చేస్తున్నాను, మా ఫ్రెండ్స్ బాగా విరాళాలు ఇచ్చారు,
సో కాబట్టి 25 సీట్లు ఉన్నటువంటి విమానాన్ని కొనుగోలు చేయాలనుకుంటున్నాను. దేశం మొత్తం నేను పర్యటిస్తాను ఎలక్షన్లో. అలాగే బలమైనటువంటి ప్రాంతీయ పార్టీలతోటి జట్టు కట్టేసి పోటీ చేస్తాము. ఒక 100 ఎంపీ స్థానాల మీద టార్గెట్ చేస్తానని చెప్పి కేసీఆర్ గారు చెప్పారు. దానికి సంబంధించినటువంటి నిధులు భారతదేశంలో ఉండేటువంటి అన్ని ప్రాంతీయ పార్టీలు బలమైన ప్రాంతీయ పార్టీలకి నేనే ఆర్థికంగా సహాయం చేస్తాను అని చెప్పి ఒక జర్నలిస్ట్ చెప్పినట్టు అప్పట్లో వచ్చినట్టు న్యూస్, కేసీఆర్ గారు చెప్పినట్టు. సో ఆర్థికంగా సహాయం చేస్తాను, నిధులన్నీ సమకూరుస్తాను, అన్ని ప్రాంతీయ బలమైన పార్టీలతో కలిసి వెళ్తానని అప్పట్లో ఆయన వ్యూహం. అది బహుశా అది ప్రశాంత్ కిషోర్ చెప్పినటువంటి వ్యూహం అయి ఉండొచ్చు. అది 2023 అసెంబ్లీ ఎన్నికల్లో కేసీఆర్ గారికి తెలంగాణలో అధికారం కోల్పోయిన తర్వాత ఆ ప్రయత్నం శాశ్వతంగా వెనక్కి వెళ్ళిపోయింది. ఫామ్ హౌస్ పరిమితం అయ్యారు కేసీఆర్ గారు. అసెంబ్లీకి కూడా రావట్లా, ప్రతిపక్ష నాయకుడిగా అసెంబ్లీకి రావాలి కానీ అది కూడా రావట్లే. ఆయన ఆరోగ్యం బాగలేదని కొంతమంది, ఆయన ఫామ్ హౌస్లో కూర్చొని రాజకీయాల్ని అధ్యయనం చేస్తున్నాడు. మొత్తం అధ్యయనం చేసిన తర్వాత సరైనటువంటి సమయంలో బయటకు వస్తాడు. ఆయన బయటకు వస్తే ఎవరు తట్టుకోలేరు అనేది బీఆర్ఎస్ పార్టీ సోషల్ మీడియా చెప్తున్నటువంటి ప్రచారం చేస్తున్నటువంటి అంశం. సో ఇలాంటి పరిస్థితుల్లో అఖిలేష్ యాదవ్ కలిసి రాజకీయాల్లో చాలా మార్పులు వస్తాయని చెప్పి అన్నాడు. ఇప్పుడు ఏ మార్పులు అనేది ఇప్పుడు పెద్ద చర్చ. ఇప్పుడు తెలంగాణలో ఏమన్నా తెలంగాణలో కాంగ్రెస్ పార్టీలో మార్పులు ఏమన్నా వస్తాయా? రేవంత్ రెడ్డి గారిని ఏమన్నా ముఖ్యమంత్రిగా దించి వేరే వాళ్ళని పెట్టాలనుకుంటున్నారా? ఆ సంకేతాలు ఏమన్నా అఖిలేష్ యాదవ్ ఇచ్చారా? లేదు, బీఆర్ఎస్ పార్టీకి సంబంధించినటువంటి బీఆర్ఎస్ పార్టీతో కలిసి ఇండియా కూటమిలో బీఆర్ఎస్ పార్టీని కలుపుకుంటున్నారా? ఇండియా కూటమిలో ఏం జరుగుతుంది అనేది ఇప్పుడు చర్చ. అఖిలేష్ యాదవ్ వచ్చారు కాబట్టి. ఇదంతా ఎందుకు జరుగుతుందంటే బీసీ కార్డు. ఇప్పుడు ఇంతకుముందు చంద్రబాబు నాయుడు గారు బలంగా ఇక్కడ ఉన్నారు, కానీ తర్వాత జరిగిన పరిణామాల్లో ఆయన ఆంధ్రప్రదేశ్ పరిమితం అయ్యారు. ఇప్పుడు మళ్ళా కూటమి రాబోతుంది ఇక్కడికి, తెలంగాణకి. అది ఆల్రెడీ పవన్ కళ్యాణ్ గారు ఈ మధ్యనే చెప్పారు, మేము గ్రేటర్ హైదరాబాద్ ఎలక్షన్ నాటికి వచ్చేస్తాం మేము అని. అంటే కూటమి కనుక వస్తే ఓట్ బ్యాంక్ ఎక్కడుంది బీఆర్ఎస్ పార్టీకి? లేదు. బీసీ ఓట్ బ్యాంక్ అంతా పోలరైజ్ చేస్తుంది కూటమి వైపు. అప్పుడు పరిస్థితి ఏంటి అనేటువంటి ముందు జాగ్రత్త చర్యల్లో భాగంగా అఖిలేష్ యాదవ్ గారిని తీసుకొచ్చుకొని వాళ్ళు ప్రొజెక్ట్ చేసుకుంటున్నారా, ఇటు కాంగ్రెస్ పార్టీ కానీ లేదా బీఆర్ఎస్ పార్టీ కానీ? ఎందుకంటే బీసీ ఫేస్ అనేది ఒకటి ఉండాలి. ఆ బీసీ ఫేస్ తోటి మేము కలిసి వెళ్ళబోతున్నాం అని చెప్పి ప్రజలకు తెలియజేయడానికి ఆ ప్రయత్నం చేస్తున్నారు అటు కాంగ్రెస్ కానీ ఇటు బీఆర్ఎస్ పార్టీ కానీ. చంద్రబాబు నాయుడు గారి మేనియా, చంద్రబాబు నాయుడు గారు అంటేనే చంద్రబాబు నాయుడు గారు వస్తారు తెలంగాణకి అనగానే వీళ్ళ ఆందోళన మొదలైంది. అందుకే ఇలాంటి పరిణామాలు అనేది ఒక వర్గం సంబంధించినటువంటి వాళ్ళు ఊహిస్తున్నారు, ఆ విధమైనటువంటి ఆలోచనతో ఉన్నారు. ఎందుకంటే బీఆర్ఎస్ పార్టీకి సామాజిక ఈక్వేషన్ పరంగా ఏదైనా ఉంది అని అంటే ఒక వెలమ సామాజిక వర్గం తప్ప సాలిడ్గా ఏ సామాజిక వర్గం ఆ పార్టీతో లేదు. ఈవెన్ ఎస్సీలు కానీ బీసీలు కానీ లేరు. ఎందుకంటే కేసీఆర్ గారు వ్యవహరించినటువంటి తీరు 2014 నుంచి 2023 వరకు ఆయన గడిల పాలన నిర్వహించాడు అనేది అందరికీ అర్థమైంది. గద్దర్ గారికి కానీ లేదంటే జయశంకర్ గారికి ఇలాంటి వాళ్ళు ఎవరికి ఎంట్రన్స్ లేదు. ఉద్యమకారులు, అది సమాజానికి నౌక అనేటువంటి గద్దర్ గారికి ఎంట్రన్స్ లేదు. సో అలాంటి పరిస్థితులు ఉన్నాయి. అందుకే కేసీఆర్ గారి పరిపాలన చేసిన తర్వాత ఈ బడుగు బలహీన వర్గాలు ఎవరైతే ఉన్నారో అణగారిన వర్గాలు వాళ్ళే ర్యాలీ గారు. మరి ఇంకెవరు ర్యాలీ అవుతారు? కేవలం సెంటిమెంట్ తోటి నడుపుకుంటూ వచ్చారు. ఇప్పుడు ఏ సామాజిక వర్గం బీసీలు తెలుగుదేశం పార్టీ వస్తే మొత్తం పోలరైజ్ అవుతారు తెలుగుదేశం పార్టీ వైపు. ఇప్పుడు మన వెలమ సామాజిక వర్గం 0.4% 2% ఉన్నారంట. ఏం చెప్తున్నా దాని ప్రకారం తీర్మానం వల్ల. మరి ఇంకా పార్టీ నిలబడాలి కదా. అందుకే అఖిలేష్ యాదవ్ లాంటి ఫేస్ని తీసుకొస్తే యాదవ్ సామాజిక వర్గం అంటే బీసీల్లో కొంచెం బలమైనటువంటి సామాజిక వర్గం అది బీసీల్లో. సో అలాంటి వాళ్ళని తీసుకొచ్చి చూపిస్తే మనం భవిష్యత్తులో మళ్ళీ రాజకీయంలో నిలబడగలం అనేటువంటి ఒక ఆశతోటో లేదంటే ఒక ఆలోచనతోటే ఈ విధమైనటువంటి ప్రయోగం చేస్తున్నారా? కేవలం చంద్రబాబు గారిని దృష్టిలో పెట్టుకొని అఖిలేష్ యాదవ్ని ఇక్కడ తీసుకొస్తున్నారా? పైగా సమాజ్వాదీ పార్టీకి సైకిల్ గుర్తు, తెలుగుదేశం పార్టీకి సైకిల్ గుర్తు. సో ఇప్పుడు ఒకవేళ ఇక్కడికి వచ్చి సమాజ్వాదీ పార్టీని కూడా తీసుకొచ్చి పోటీ చేయించేటువంటి ప్రయత్నం చేస్తున్నారా సైకిల్ గుర్తుని? ఎందుకంటే తెలుగుదేశం పార్టీ వరుసగా ఇక్కడ పోటీ చేయట్లా. అంత ఎఫెక్ట్ అసలు కొడుతుంది అంటారా సార్? ఏం చెప్తారు మీరు? తెలుగుదేశం పార్టీ యాక్చువల్గా వరుసగా పోటీ చేయకపోతే ఇక్కడ నీకు
ఏ రాష్ట్రానికి ఆ రాష్ట్రానికి గుర్తింపు ఉంటుంది. జాతీయ పార్టీగా గుర్తింపు లేదు తెలుగుదేశం పార్టీకి. సో ఇక్కడ కనుక మళ్ళీ సమాజ్వాదీ పార్టీ కనుక వస్తే సైకిల్ గుర్తు కోసం మళ్ళీ పోటీ పడాలి. ఇలాంటి క్లాషెస్ ఏమైనా పెట్టాలని ఏమైనా ప్రయత్నం చేస్తున్నారా? ఏదో కుట్ర లేదంటే ఏదో రాజకీయపరమైన వ్యూహం అయితే దీంట్లో ఉంది. అది ఏంటనేది భవిష్యత్తులో క్లారిటీ వస్తుంది. ఇప్పటికైతే తెలుగుదేశం పార్టీ చంద్రబాబు నాయుడు గారిని కార్నర్ చేయడానికి మాత్రమే అఖిలేష్ యాదవ్ తోటి కేటీఆర్ గారు, కేసీఆర్ గారు ఏదో సంథింగ్ వ్యూహం పన్నుతున్నారు అనేది మాత్రం రాజకీయ వర్గాల్లో వినిపిస్తుంది. ఓకే సార్, థ్యాంక్ యూ.